టాలీవుడ్లో ఇప్పుడు థియేటర్ల వ్యవహారం బాగా హీటెక్కిపోయింది. ఎవరు ఏ డైలాగ్ మాట్లాడినా అది ఎంతో దూరం వెళ్తుంది. ఎన్నెన్నో విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య థియేటర్ షేరింగ్ వ్యవహారాలు ఘాటెక్కాయి. ఎవరి వర్షన్ వారు వినిపించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మ్యాటర్ క్లోజ్ అయినట్లు కూడా అన్నారు. అయితే తాజాగా ప్రొడ్యూసర్ బన్నీవాసు చేసిన కామెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో హైలైట్ అయ్యాయి. ₹1 కోసం ఏంటి ఈ రగడ అని పోస్ట్ చేశారు ఆయన. ఇంతకీ బన్నీవాసు ఎవరిని టార్గెట్ చేశారు, ఏం చెప్పాలనుకున్నారు, అది ఎలా మలుపులు తిరుగుతోంది? పర్సంటేజీల గురించి ఆలోచించడం కాదు, అసలు జనాలు థియేటర్లకు ఎలా రావాలో ఆలోచించాలని చూస్తున్నారు ప్రొడ్యూసర్ బన్నీవాసు. పావలా ₹1 కోసం ఆలోచించడం కాదు, మునుపటి వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలంటున్నారు. అసలు పెద్ద హీరోలు 2-3 ఏళ్లు సినిమాలు తీయకపోతే, పెద్ద సినిమాలు రాకపోతే జనాలు థియేటర్లకు ఎలా వస్తారన్న పాయింట్ ను రేజ్ చేశారాయన. అంతేకాదు, సినిమా విడుదలైన 28 రోజుల్లోని ఓటీటీలకు వస్తే థియేటర్ల పరిస్థితి గోవిందా అంటున్నారు. బన్నీవాసు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. పర్సంటేజ్ సిస్టంలో మార్పుల కోసం పోరాడడం కంటే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలన్నారు. ఓటీటీ ట్రెండ్ ఇలానే కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్ మోసుకుపోతాయని, ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని బన్నీవాసు ట్వీట్ చేశారు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారన్నారు. ఈ 2-3 ఏళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారని, సింగిల్ స్క్రీన్ మూతపడితే మల్టీప్లెక్స్ మాత్రమే మిగులుతాయని, వాటిలో 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందన్నారు. అయితే బన్నీవాసు వ్యాఖ్యలకు కొందరు మద్దతిస్తుంటే మరికొందరు మాత్రం ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద హీరోలు 2 ఏళ్లకో 3 ఏళ్లకో సినిమా చేస్తున్నారని, ఎవరిని ఉద్దేశించి ఈ మాటలన్నారన్న విషయంపై చర్చ పెరుగుతుంది. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్ల డేట్ల కోసమే వెయిట్ చేస్తున్నారా, లేదంటే వారి డేట్లను బ్లాక్ చేస్తున్నదెవరు, లేదంటే సినిమాకు మధ్య చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారా, మంచి కథ దొరకట్లేదా, ఇలాంటివన్నీ చర్చకు వస్తున్నాయి. పెద్ద హీరో సినిమా షూటింగ్లు ఏళ్లకేళ్లు ఎందుకు కొనసాగుతున్నాయన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్, మంచి టీం దొరికితే షూటింగ్ కు ఏళ్లకేళ్లు టైం తీసుకోవడం ఎందుకన్న చర్చ కూడా జరుగుతోంది. పక్కా ప్రణాళికతో ఫాస్ట్ గా మూవీని పట్టాలెక్కించవచ్చు కదా అన్న చర్చ కూడా గతంలోనే తెరపైకి వచ్చింది. సో పెద్ద హీరోల సినిమాలు రావడమే గగనమవుతుంది. చిన్న సినిమాలైతే కంటెంట్ బాగుంటే డైరెక్ట్ ఓటీటీలోకే వస్తున్నాయి. జనాలు ఇంట్లోనే చూస్తున్నారు. సినిమా బాగుంటేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలైతే కొంచెమైనా విజువల్ ఫీస్ట్ ఉంటుందన్న ఫీల్ తో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. పైగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే సినిమా హిట్ అవుతుంది. అప్పుడే థియేటర్లు కలకల్లాడుతుంటాయి. ఇప్పుడు సీన్ చూస్తే ఏ పెద్ద సినిమా లేక థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. నిజానికి కామన్ మ్యాన్ ఫ్యామిలీతో థియేటర్ దాకా రావాలంటే వేలకు వేలు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ తక్కువ, ఎకనామీ ఎక్కువ అన్నట్లు సీన్ తయారైంది. ఎందుకంటే వస్తూనే పార్కింగ్ దగ్గర నుంచి బ్రేక్ టైంలో స్నాక్స్ దాకా అంతా ఖర్చు వ్యవహారమే. ఇక దొరికిందే సందు అని పెద్ద సినిమా, హిట్ అయిన సినిమాలు ఉన్నప్పుడే వసూలు చేసుకుంటున్నారు. నష్టాలు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఎవరి వ్యవహారాలు వాళ్ళవి. ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. థియేటర్లలో అమ్మే వస్తువుల క్వాలిటీని పరిశీలించాలని, రేట్లు కూడా చూడాలని ఆదేశించారు. ఆ ప్రకారం అధికారులు థియేటర్లలో తనిఖీలు కూడా చేశారు. సో ఈ థియేటర్ల పర్సంటేజ్ మ్యాటర్ మాత్రం రోజు రోజుకు ముదురుతుంది. ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అసలు జనాలు థియేటర్లకి రావట్లేదంటే మధ్యలో ఈ పర్సంటేజీల గొడవ ఏంటన్నది ప్రొడ్యూసర్ బన్నీవాస్ అడుగుతున్న క్వశ్చన్. మరి ఈ వ్యవహారానికి పరిష్కారం దొరుకుతుందా చూడాలి.